ఈరోజు చాలామంది పేరెంట్స్ ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. పిల్లలు మొబైల్ లేకుండా ఉండలేకపోవడం. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, చదివేటప్పుడు కూడా మొబైల్ వల్ల జీవితంలో భాగమైపోయింది. కానీ ఇది కేవలం ఒక అలవాటు కాదు, ఇది భవిష్యత్తుకి ప్రమాదం కూడా కావచ్చు. మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల పిల్లల్లో వచ్చే సమస్యలు: కాన్సంట్రేషన్ తగ్గిపోవడం, చదువులో ఆసక్తి తగ్గిపోవడం, కోపం, అల్లరి పెరగడం, బయట ఆడుకోవడం తగ్గిపోవడం, స్లీప్ ప్రాబ్లమ్స్ రావడం. అంటే పిల్లల ఫిజికల్, మెంటల్ గ్రోత్ రెండింటికీ ప్రభావం పడుతుంది. ఇక్కడొక నిజం చెప్పాలి: పిల్లలు తప్పు చేయడం కాదు, మనమే మొబైల్ ఇచ్చాం, మనమే అలవాటు చేశాం. పిల్లలు ఏడుస్తే మొబైల్, తినకపోతే మొబైల్, మనకి టైం లేకపోతే మొబైల్. అందుకే సొల్యూషన్ కూడా మన చేతుల్లోనే ఉంది. రూల్స్ క్రియేట్ చేయడం. పిల్లలు మొబైల్ చూడకూడదని అనుకుంటే చూడొద్దు అని చెప్పడం సరిపోదు, క్లియర్ రూల్స్ ఉండాలి. ముందుగా రోజుకి ఎంత టైం మొబైల్ వాడాలి అనేది నిర్ణయించండి. చిన్నపిల్లలు అయితే 30 నిమిషాలు, పెద్ద పిల్లలు అయితే 1 గంట. ఇది ఫిక్స్డ్ రూల్. ఎంత ఏడ్చినా, ఎంత అడిగినా లిమిట్ పెంచకండి. మొబైల్ ఎప్పుడు వాడాలో కూడా క్లియర్గా చెప్పాలి. చదువు పూర్తయ్యాకే మాత్రమే, సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో మాత్రమే. ర్యాండమ్గా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకండి. అలా ఇస్తే అది హ్యాబిట్ అయిపోతుంది. ఇంటిలో కొన్ని ప్లేసెస్లో మొబైల్ కంప్లీట్గా బ్యాన్ చేయండి. డైనింగ్ టేబుల్ దగ్గర, బెడ్రూంలో, చదివే సమయంలో. ఇది డిసిప్లిన్ క్రియేట్ చేస్తుంది. పడుకునే ముందు కనీసం 1 గంట ముందు మొబైల్ యూజ్ చేయకూడదు. లేదంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, బ్రెయిన్ రెస్ట్ తీసుకోదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు రూల్స్ పెట్టి మరో రోజు వదిలేస్తే పిల్లలు సీరియస్గా తీసుకోరు. మీరు కన్సిస్టెంట్గా ఉంటేనే వాళ్ళు ఫాలో అవుతారు. రూల్స్ లేకపోతే పిల్లలు కంట్రోల్లో ఉండరు. రూల్స్ ఉంటే వాళ్ల ఫ్యూచర్ సేఫ్ అవుతుంది. పిల్లల నుంచి మొబైల్ తీసేయడం ఈజీ, కానీ వాళ్లకి ఏం చెయ్యాలో చెప్పకపోతే వాళ్లు మళ్లీ మొబైల్కి తిరిగి వెళ్తారు. అందుకే ఆల్టర్నేటివ్స్ ఇవ్వడం చాలా ముఖ్యమైన స్టెప్. పిల్లలకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, దాన్ని బయట గేమ్స్లో యూజ్ చేయాలి. క్రికెట్, ఫుట్బాల్, సైక్లింగ్, కబడ్డీ. ఇవి వాళ్ల హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి, మొబైల్ గురించి ఆలోచించకుండా చేస్తాయి. పిల్లల ఇమాజినేషన్ పెరగాలంటే క్రియేటివ్ పనులివ్వాలి. డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ లేదా డాన్స్. ఇవి వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచివి. రోజుకి కొద్దిసేపు కథలు చెప్పండి, బుక్స్ చదివించండి. ఇది ఇమాజినేషన్ ప్లస్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. మొబైల్ కన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పిల్లలకి ముఖ్యమైంది అటెన్షన్. కలిసి గేమ్స్ ఆడండి, మాట్లాడండి, నవ్వండి. మీరు టైమిస్తే వాళ్ళు మొబైల్ అడగరు. కొత్త స్కిల్స్ నేర్పండి: కుకింగ్ బేసిక్స్, గార్డెనింగ్, స్మాల్ హౌస్ హోల్డ్ పనులు, బేసిక్ కోడింగ్, ఫన్ యాప్స్. ఇవి వాళ్ల కాన్ఫిడెన్స్ పెంచుతాయి. మొబైల్ తీసేయడం సొల్యూషన్ కాదు, దాని ప్లేస్లో మంచి ఆల్టర్నేటివ్స్ ఇస్తేనే పిల్లలు న్యాచురల్గా చేంజ్ అవుతారు. ఈ స్టెప్ మొత్తం ప్రాసెస్లోనే మోస్ట్ పవర్ఫుల్. పేరెంట్స్ రోల్ మోడల్ అవ్వాలి. ఎందుకంటే పిల్లలు మీరు చెప్పింది కంటే మీరు చేసే పనులనే ఎక్కువగా ఇమిటేట్ చేస్తారు. మీరు ఎలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు. మీరు రోజంతా మొబైల్లో ఉంటే పిల్లలు కూడా అదే చేస్తారు. మొబైల్ చూడొద్దు అని చెప్పి మీరు చూస్తే వాళ్లకి కన్ఫ్యూషన్ వస్తుంది, అప్పుడు రూల్స్ పనిచెయ్యవు. రోజులో కొంత టైం మొబైల్ ఫ్రీగా ఉండాలి. డిన్నర్ టైం, ఈవినింగ్ ఫ్యామిలీ టైం. ఈ టైంలో మొబైల్ సైడ్ పెట్టండి, పిల్లలతో మాట్లాడండి, కలిసి ఆటలాడండి. పిల్లలకి డిసిప్లిన్ నేర్పాలంటే ముందు మీరు చూపించాలి. అన్నెసెసరీ స్క్రోలింగ్ తగ్గించండి. వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే యూజ్ చేయండి. టైం లిమిట్ మీకు పెట్టుకోండి. ఇది చూసి పిల్లలు నేర్చుకుంటారు. చాలా పేరెంట్స్ చేసే మిస్టేక్ ఇదే. పిల్ల ఏడుస్తే మొబైల్ ఇస్తారు, కానీ పిల్లకు అవసరం మీ అటెన్షన్, మీ టైం. మీరు టైమిస్తే వాళ్లు మొబైల్ డిమాండ్ చెయ్యరు. చిన్న చిన్న చేంజెస్ చేయండి. ఇంటికి వచ్చిన వెంటనే మొబైల్ పక్కన పెట్టండి. పిల్లలతో 30 మినిట్స్ క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. వీకెండ్లో ఫ్యామిలీ యాక్టివిటీస్ ప్లాన్ చేయండి. ఇవి స్లోగా పెద్ద మార్పు తీసుకొస్తాయి. పిల్లల్ని మార్చాలంటే ముందు మనమే మారాలి. మీరు రోల్ మోడల్ అయితేనే వాళ్లు రైట్ పాత్లో నడుస్తారు. చాలా పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మొబైల్ని డైలీ హ్యాబిట్గా ఇవ్వడం. కానీ స్మార్ట్ పేరెంట్స్ ఏం చేస్తారో తెలుసా? మొబైల్ని రివార్డ్గా వాడతారు. డీఫాల్ట్ కాదు, ఎర్న్ చెయ్యాలి. మొబైల్ ఫ్రీగా దొరికితే పిల్లలకి దాని వాల్యూ తెలియదు. ఇవ్వండి అంటే ఇచ్చేయడం కాదు, ఎర్న్ చెయ్యాలి అని చెప్పాలి. హోంవర్క్ కంప్లీట్ అయితే, చదువు ఫినిష్ అయితే అప్పుడు మాత్రమే మొబైల్. రివార్డ్కి క్లియర్ రూల్స్ ఉండాలి. హోంవర్క్ కంప్లీట్, రూమ్ క్లీన్ చేసుకోవడం, గుడ్ బిహేవియర్. ఈ కండిషన్స్ మీట్ అయితేనే
మొబైల్ యూజ్ పర్మిషన్ ఇవ్వండి. రివార్డ్ అంటే అన్లిమిటెడ్ కాదు, 20-30 మినిట్స్ మాత్రమే. టైమర్ పెట్టండి. టైం అయిపోయాక వెంటనే ఆఫ్ చెయ్యాలి. ఇది డిసిప్లిన్ బిల్డ్ చేస్తుంది. ఒకరోజు స్ట్రిక్ట్గా మరో రోజు సాఫ్ట్గా ఉంటే పిల్లలు లూప్ హోల్స్ వెతుకుతారు. అందుకే సేమ్ రూల్స్, సేమ్ రియాక్షన్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్లో మొబైల్ రివార్డ్ ఇస్తారు, కానీ స్లోగా తగ్గించాలి. ఈరోజు 30 మినిట్స్, తర్వాత 20 మినిట్స్, తర్వాత వీకెండ్స్ మాత్రమే. అలా రోజులు చేస్తానే మొబైల్ డిపెండెన్సీ తగ్గుతుంది. మొబైల్ని హ్యాబిట్గా ఇస్తే అది అడిక్షన్ అవుతుంది. రివార్డ్గా వాడితే అది కంట్రోల్లో ఉంటుంది. ఇది చివరి స్టెప్, కానీ చాలా పవర్ఫుల్. స్ట్రిక్ట్ కానీ లవింగ్ అప్రోచ్. పిల్లల్ని పూర్తిగా స్ట్రిక్ట్గా హ్యాండిల్ చేస్తే వాళ్ళు రెబెల్ అవుతారు. మరి చాలా సాఫ్ట్గా ఉంటే వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వరు. కాబట్టి బ్యాలెన్స్ అవసరం. ఫస్ట్ రియాక్షన్ నార్మల్ అని అర్థం చేసుకోండి. మొబైల్ తగ్గిస్తే పిల్లలు రియాక్ట్ అవ్వడం న్యాచురల్. ఏడుస్తారు, కోపం పడతారు, ఆర్గ్యూ చేస్తారు. ఇది తప్పు కాదు, అది వాళ్ల అలవాటు ఎఫెక్ట్ మాత్రమే. ఈ సమయంలో పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వెంటనే కోపం పడడం, షౌట్ చేయడం. అలా చెయ్యకండి. కామ్గా మాట్లాడండి, పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ రియాక్షన్ సిచ్యువేషన్ని డిసైడ్ చేస్తుంది. రూల్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి, కానీ మాట మాత్రం సాఫ్ట్గా ఉండాలి. ఇది రూల్, ఫాలో చెయ్యాలి. నీకు మంచిదే అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫియర్ కాదు, అండర్స్టాండింగ్ బిల్డ్ చేయండి. పిల్లలకి డిసిప్లిన్ మాత్రమే కాదు, లవ్ కూడా ఈక్వల్గా అవసరం. హగ్ చేయండి, అప్రిషియేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలా చేస్తే వాళ్ళు త్వరగా అడ్జస్ట్ అవుతారు. ఇది ఓవర్నైట్ చేంజ్ కాదు, 2-3 డేస్ కాదు, కొన్నిసార్లు వీక్స్ పడుతుంది. కానీ మీరు కన్సిస్టెంట్గా ఉంటే చేంజ్ డెఫినెట్గా వస్తుంది. స్ట్రిక్ట్గా ఉండండి, కానీ హార్ట్తో ఉండండి. రూల్స్తో గైడ్ చేయండి, లవ్తో కనెక్ట్ అవ్వండి. అప్పుడు మాత్రమే పిల్లలు రైట్ డైరెక్షన్లో గ్రో అవుతారు. మొబైల్ని కంట్రోల్ చేయడం కాదు, పిల్లల ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడం. ఈరోజు మీరు తీసుకున్న డెసిషన్ వాళ్ల జీవితాన్ని మారుస్తుంది. చివరిగా, పిల్లల ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంది. మొబైల్ ఒక టూల్ మాత్రమే. అది కంట్రోల్లో ఉంటే మంచిది, లేకపోతే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడే యాక్షన్ తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం